సంగం గ్రామంలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పెళ్లకూరు మండలం చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ పర్యవేక్షణలో ఆదివారం సంగం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చాగనం గౌరీశంకర్, సీఏఓ శ్రీ సీతారామనాయుడు మాట్లాడుతూ సీనియర్ నేత్ర వైద్య నిపుణులతో నిర్వహించిన ఈ శిబిరంలో మొత్తం 147 మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి వారిలో 52 మందికి ఉచితంగా మందులు, 46 మందికి ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశామని, అలాగే మరో 11 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో నెల్లూరు, తిరుపతి జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలోనూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు. అరవింద్ నేత్రాలయ సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో పరీక్షల అనంతరం రోగులందరికీ ఉచితంగా భోజన వసతిని కూడా కల్పించారు. చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ వారు ఈరోజు సంఘంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఉచిత నేత్ర వైద్య శిబిరము తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించబడింది. ఈ సంఘంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమం ఇప్పటి వరకు జరిగింది. ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. మేము సంఘంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టినాము. దానికి అనుగుణంగా ఎక్కువ మంది ప్రజలు ఇక్కడికి వచ్చి డాక్టర్ల చేత చూపించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ చాగనం గౌరీశంకర్ గారు వాళ్ళ అమ్మా నాన్న పేరు చాగనం లలితమ్మ భాస్కర్రావు పేర్లతో ట్రస్ట్ ఏర్పరిచి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు నెలకి 8 క్యాంపులు జరుపుతాము. ఈరోజు ఇదే జరిగింది. అక్కడ కూడా విశేష స్పందన లభించింది. ఈ యొక్క కార్యక్రమం అరవింద్ వాళ్ళ సహాయంతో చేస్తున్నాము. ఇప్పటి వరకు 6,000 ఆపరేషన్లు చేయించడం జరిగింది. 30,000 పైన అద్దాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేశారు. ₹1 ఖర్చు లేకుండా పేషెంట్కి సౌకర్యాన్ని చాగనం గౌరీశంకర్ గారు తమ సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలే కాకుండా గౌరీశంకర్ గారు పెళ్లకూరులో 7 ఎకరాల ప్రాంగణంలో ట్రస్ట్ని ఏర్పరిచి అక్కడ కళ్యాణ మంటపాన్ని ఏర్పరిచారు. డ్రైవింగ్ స్కూల్ని ఏర్పరిచారు. అదేవిధంగా రక్త పరీక్షలు జరిపే ల్యాబ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి రక్త పరీక్షలు జరిపే ల్యాబ్ నెల్లూరులో కూడా ఉన్నది. ఈ యొక్క సౌకర్యాన్ని నెల్లూరు జిల్లా వాసులు ఉపయోగించుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు ఆయన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు 6 ప్రాంతాల్లో ఏర్పరిచి రోజుకి 400 మందికి ఉచితంగా కుట్టు శిక్షణ, మగ్గం శిక్షణ, కంప్యూటర్ శిక్షణ, బ్యూటీషియన్ కోర్సులు కూడా జరుపుతున్నాం. అదేవిధంగా 2 జిల్లాల్లో 4,000 సిమెంట్ బెంచీలు కూడా వేయడం జరిగింది. వీటిని ప్రజల సౌకర్యార్థం ఏర్పడుతున్నారు. ఇవన్నీ కూడా ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.